నమస్తే BCN న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. పేదరిక నిర్మూలనకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన P4 పథకం క్షేత్రస్థాయిలో మంచి ఫలితాలనిస్తుంది. హర్షం వ్యక్తం చేసిన మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి. గిరిజన సమాజంలో ముఖ్య సమస్యలను గుర్తించి వాటి పరిష్కారంపై దృష్టి సారించాలి. లోక్సభలో ప్రసంగించిన వైసీపీ ఎంపీ తనూజ. జగన్ ఎన్ని పొర్లు దండాలు పెట్టినా రాజధానిగా అమరావతిని ఆపడం ఆయన వల్ల కాదు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శలు. కాకినాడ జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడి. రాష్ట్రంలో పేదరిక నివారణకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన P4 పథకం క్షేత్రస్థాయిలో మంచి ఫలితాలను ఇస్తుందని విశాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. PM పాలెం వైజాగ్ కన్వెన్షన్ సెంటర్లో పథకం ప్రథమ వార్షికోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, GVMC కమిషనర్ కేతన్ గర్గ్ తదితరుల సమక్షంలో మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 7,500 మంది మార్గదర్శకులు పేద కుటుంబాలకు అండగా నిలిచారన్నారు. మన 4వసారి ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారు సుదీర్ఘ రాజకీయంలో ప్రజల్లో ప్రభుత్వం తరఫున ఎన్నిసార్లు చేసినప్పటికీ కూడాను ఇంకా కొన్ని కుటుంబాలు కొన్ని అవసరాలతో పేదరికంలో ఉండడాన్ని గమనించి సమాజంలో ఇలాంటి 20% కుటుంబాలకి ఈ సమాజం నుంచి ఒక ఉన్నత స్థితికి ఎదిగి స్థిరపడినటువంటి వాళ్ళు ఎవరు 10% మార్గదర్శకులుగా ఆ కుటుంబాలని దత్తత తీసుకోవడం కానీ ఆ కుటుంబాలకి అవసరాలు తీర్చే విధంగా వారు వారికి అండగా ఉంటూ కొంతమంది సమాజంలో ఉన్న అవసరాలని ప్రభుత్వానికి అదనంగా చేర్చే విధంగా చేయాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. పోయిన సంవత్సరం ఉగాది రోజు మార్గదర్శి బంగారు కుటుంబాలతో రాష్ట్రంలోని శాసనసభ్యులందరినీ అధికారులందరినీ పిలిచి అమరావతిలో మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు ఈ బంగారు కుటుంబాలని మార్గదర్శిని మ్యాపింగ్ చేస్తే మన విశాఖపట్నం జిల్లాలో 1,05,186 బంగారు కుటుంబాలకు గాను 66,013 కుటుంబాలని 7,539 మంది మార్గదర్శులు దత్తత స్వీకారం తీసుకోవటం, వారి యొక్క ఉన్నతికి వారు తోడ్పాటు అందిస్తున్నందుకు ఈ మార్గదర్శులు అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారి ఆలోచనకు అనుగుణంగా పేదరికాన్ని రూపుమాపాలి అనే ఉద్దేశంతో పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ని మనం P4 విధానాన్ని ఈరోజు అమలు పరుస్తున్నందుకు, వారి అడుగుజాడల్లో నుండి పేదరికం లేని సమాజం నిర్మించేందుకు ముందుకు వచ్చినటువంటి మార్గదర్శుల్ని అభినందిస్తూ, ఇంకా మన విశాఖపట్నం జిల్లాలో మనకి సుమారుగా 34,000 మంది పైచీలకు బంగారు కుటుంబాలని అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వారందరినీ కూడా గుర్తించి మ్యాపింగ్ చేయాల్సినటువంటి బాధ్యత జిల్లా యంత్రాంగం మీద కూడా ఉంది. వారిని కూడా త్వరలో ఐడెంటిఫై చేసి ముఖ్యమంత్రి గారి సంకల్పానికి అనుగుణంగా దత్తత తీసుకోవాల్సిన కార్యక్రమాన్ని చేపట్టాలని కోరుతున్నాం. దాంతోపాటుగా ఇందులో అవసరాలు ఉన్నటువంటి ప్రభుత్వ పరంగా చేయగలిగినటువంటి వాటిని ఎంతవరకు ఉన్నాయో 100% వాటిని అచీవ్ అయ్యే విధంగా కూడా జిల్లా యంత్రాంగం చొరవ చూపాలని చెప్పేసి కూడా నేను కోరుతున్నాను. ఎందుకంటే ఈ సంవత్సర కాలంలో చాలా వరకు ప్రభుత్వ పరంగా చేసేటువంటి కార్యక్రమాల్ని గుర్తించి వాటిని మనం ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తున్నాం. ఈరోజు మనకి 2-3 పెద్దలు మాట్లాడారు. ఆ రోజు టైలరింగ్ ఆ పాపకి నేను 6,000-7,000 పర్ మంత్ సంపాదిస్తున్నానంటే మన శాసనసభ్యులు గారు చెప్పారు. వాళ్ళకి అడిషనల్ సపోర్ట్ ఇవ్వమంటే వారు ముందుకు వచ్చినందుకు మనస్ఫూర్తిగా, అంటే ఆల్రెడీ కార్యక్రమం మీరు P4లో ఉన్నారు, ఇంకా మీ సపోర్ట్ ఎక్స్టెండ్ చేస్తానని అభినందిస్తూ దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని, అదేవిధంగా స్పోర్ట్స్ అకాడమీ ఇలా కాకుండా చిన్నది
మనం బిఫోర్గా మేము మాట్లాడే ముందు కూడా రాష్ట్ర అమరావతి నుంచి కూడా లైవ్లో చూసారు. స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉన్న స్పోర్ట్స్ కావచ్చు, స్పెషల్ నీడ్స్గా మనం ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా కుటుంబాలకి సపోర్ట్ చేసి గిరిజన ప్రాంతాల అభివృద్ధి కేవలం ప్రణాళికలకే పరిమితం కాకుండా బలమైన పునాదులపై ఆధారపడి ఉండాలని అరకు వైసీపీ ఎంపీ తనూజ అన్నారు. గిరిజన సమాజంలో ముఖ్య సమస్యలను గుర్తించి వాటి పరిష్కారంపై దృష్టి సారించాలని సూచించారు. గిరిజనులకు భూమి, అటవీ హక్కులు కల్పించడం అత్యంత కీలకమని పేర్కొన్నారు. అటవీ హక్కుల గుర్తింపు చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి గిరిజనుల హక్కులను పరిరక్షించాలని కోరారు. On the issue of left-wing extremism, a challenge that has tested not only our internal security but also our commitment to inclusive development and social justice. Let us very outset, I would like to submit that our objective must be clear and comprehensive. We must not only eliminate extremism but also eliminate the conditions that give rise to it. Madam, left-wing extremism cannot be seen in isolation, but it's not merely a law and order problem. It is deeply connected with the deprivation, underdevelopment and lack of access to the basic governance, particularly in tribal and remote areas. Madam, there is no denying that the country has made significant progress. Violent incidents has reduced nearly 90% compared to the past. The geographical spread has been shrunk from 120 districts to around dozen today. Many previously inaccessible areas are now connected with the roads, telecoms and banking services. This progress reflects a clear and consistent national approach that is combining security measures with the development initiatives. But madam, if we are to achieve lasting solution, we must go deeper. In several affected areas, the communities have faced historical negligence. There have been concerns related to land rights, livelihood opportunities and displacement. Access to education, healthcare and justice delivery systems are still limited. These gaps create a sense of alienation, which gives the scope for exploitation in innocent tribes. Let us be clear, ma'am. Violence is never be justified, but is ignoring the underlying issues will only prolong the problem. Madam, our approach must rest on strong pillars of development. Let us focus on the root causes. Let us ensure land and forest rights for the tribal communities. Let us expand the livelihood and employment opportunities like revoking GO number 3, which improves the employment and connect the students due to localization. Let us strengthen the local governance like PESA Act and service delivery like in Andhra Pradesh during a YSRCP government with the village level volunteers and Sachvalaya model. Let us improve access to the education like Ammavadi and Nadu Nedu initiatives which ensure the quality education. Let us improve healthcare systems and family doctor scheme where the Doli Mota is still exist. Let us work and make policies to change the ground level reality, but not in the paper, but in reality. Ma'am, if we truly want to end the left-wing extremism, we must ensure that development teaches the... రాజధాని అమరావతి విషయంలో వైసీపీ విధానం ఏంటని ఆ పార్టీ అధినేత జగన్ను టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశ్నించారు. 2014లో అమరావతికి 30,000 ఎకరాలు ఉండాలని అసెంబ్లీలో జగన్ మద్దతు పలికారని, అధికారంలోకి రాగానే మాట ఎందుకు మార్చారని ప్రశ్నించారు. అమరావతి ఈ రాష్ట్రానికి శాశ్వత రాజధాని అని జగన్ ఎన్ని పొర్లుదండాలు పెట్టినా రాజధానిగా అమరావతిని ఆపడం ఆయన వల్ల కాదని అన్నారు. బొత్స సత్యనారాయణ గొంతు చించుకుని అరిచిన ధర్మాన ప్రసాదరావు ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఎన్ని పెడద్దాలు తీసినా అమరావతి పురోగతిని అడ్డుకోలేరని వెల్లడించారు. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఎంతో పరిశీలించి ఎంతోమందిని సంప్రదించి పెద్దల మేధావుల, నిష్ణాతుల, రచయితల, చరిత్రకారుల ఆలోచనలను స్వీకరించి ఎంతోమందిని సంప్రదించి అమరావతి సరైన పేరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా అని నిర్ణయించి ముందుకు వెళ్ళింది
2014లో ఎంపికైన ప్రభుత్వం. ఆ తర్వాత ఎందుకో తెలియదు 5 ఏళ్ళు రాజధానిగా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో వచ్చిన తర్వాత ఆయనకి ఎందుకో నచ్చలేదు. అమరావతి అని పేరు నచ్చలేదా, లేకపోతే అమరావతిలో ఉన్న రైతులు నచ్చలేదా, అమరావతిలో ఉన్న కొంతమంది నచ్చలేదా, అమరావతిలో ఉన్న ఎవరు నచ్చలేదో, మరి ఎందుకు నచ్చలేదో తెలియదు. ఆయన అమరావతి నాకొద్దు 3 రాష్ట్రాలని పెట్టారు. భారతదేశం అంతా ఫక్కున నవ్వింది. ఇదెక్కడ్రా బాబు అనకూడదు, కానీ వీడెవడ్రా బాబు, వీడు అంటే అదేమీ అవమానకరం కాదండి. వీడెవడ్రా బాబు, 3 రాజధానులు ఏంట్రా రాష్ట్రానికి? ఎక్కడనుందా భారతదేశంలో 3 రాజధానులు? ఉలిక్కిపడింది భారతదేశం అంతా. హూ ఇస్ దిస్ చీఫ్ మినిస్టర్? 3 రాజధానులు ఏంటి రాష్ట్రానికి అని చెప్పాను. అది నడుస్తూ ఉంది. దీనికి ఈ అమరావతి అనే పేరు ఉండవలసిందే అనేది ప్రజాభిప్రాయం. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీనికి చట్టబద్ధత కల్పించవలసిందే. మరలా వీళ్ళు దీన్ని కదపటానికి వీల్లేదు. ఏ రకంగా అయితే ఇతర రాష్ట్రాలకు పర్మనెంట్గా రాజధాని ఉన్నదో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా అమరావతి అలాగే ఉండాలి. ఎవరు ఉడత ఊపులు ఊపటానికి లేదు, దీన్ని కదల్చడానికి ప్రయత్నం చేయటానికి వీల్లేదన్న ఉద్దేశంతో మొన్న 28వ తారీఖున ఈ నెల 28వ తారీఖున ఒక చారిత్రాత్మక తీర్మానం చేసింది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ తీర్మానం చేసింది, మా రాష్ట్రానికి అమరావతి రాజధాని, పర్మనెంట్ రాజధాని, శాశ్వత రాజధాని అని తీర్మానం చేసింది. ప్రత్యేక శాసనసభని కాల్ఫర్ చేశారు స్పీకర్ గారు. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న జగన్మోహన్ రెడ్డి రావద్దండి, ఆయన అభిప్రాయం చెప్పొద్దండి. సిగ్గుతో లేక భయంతో, లేకుంటే సిగ్గుతో కూడిన భయంతో ఆయన శాసనసభకు రాలేదు. బయటుండి మాత్రం రాళ్లే ఇస్తారు, సిద్ధవస్తుడు అందులో. బయటుండి మాత్రం నోటుకొచ్చినట్టు మాట్లాడతారు. బ్రహ్మాండంగా ఏకగ్రీవంగా శాసనసభ్యులందరూ కూడా మాకు అమరావతి రాజధాని అదే ఉండాలని చెప్పి తీర్మానం చేసి పార్లమెంటుకు పంపించడం జరిగింది. ఇక మొదలైంది, తాటాకు చప్పుళ్ళు మొదలుపెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎలా చేస్తారు, ఇష్టం వచ్చినట్టు మార్చుకోవచ్చు అని ఒక పండితుడు అంటాడు, అతను బొత్స సత్యనారాయణ అనుకుంటా, లేకపోతే ధర్మానం, వాళ్ళిద్దరే ఇటువంటి అర్థం పర్థం లేకుండా మాట్లాడతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ముందు కర్నూలు అన్నారు, తర్వాత హైదరాబాద్ అన్నారు, తర్వాత అమరావతి. ఏమీ బుద్ధి లేకుండా, అవగాహన లేకుండా, ఆలోచన లేకుండా మాట్లాడతారు సార్. మొట్టమొదటిగా పొట్టి శ్రీరాములు గారు ఆత్మార్పణ చేసిన తర్వాత, రాష్ట్రం ఏర్పాటైన తర్వాత, ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజధాని ఏర్పాటైంది. తర్వాత భాషా ప్రయోక్త రాష్ట్రాలు ఏర్పాటైన తర్వాత హైదరాబాదు రాజధానిగా మారింది. తర్వాత రాష్ట్రం విభజింపబడిన తర్వాత అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అయింది. దీనికి ఏదేదో మీ నోటికొచ్చినట్టుగా మాట్లాడతారు, మీ ఇష్టం వచ్చిన విపరీతార్థాలు పెడార్థాలు తీస్తారు. అది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో చాలా స్పష్టంగా ఉంది. దేర్ షాల్ బి ఏ క్యాపిటల్ ఫర్ ది స్టేట్ అన్నారు. వాట్ డస్ ఇట్ మీన్? ఇప్పుడు కాసేపు ప్రకటనలు.